నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఆర్టీసీ సమ్మె మూడో రోజు ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, పీఆర్సీ అమలు వంటి డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల ఉపసంఘం చర్చలు జరుగుతోంది. అలాగే డిమాండ్ల చర్చలు ఎలా ముందుకు సాగుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కీర్తి ఉన్నారు. కీర్తిని అడిగి ఈ విషయాలన్నీ కూడా మనం చర్చిద్దాం. కీర్తి, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ మాధవి, మనం చూసుకున్నట్లయితే గనక ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి అయితే కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెకునైతే పిలుపునివ్వడం జరిగింది. 22వ తేదీ ఉదయం నుంచి కూడా మనకి అన్ని డిపోల్లో కూడా బస్సులు అయితే నిలిచిపోయాయి. మనకి ఎటువంటి రవాణా సౌకర్యం అయితే లేకపోవడం వలన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురి కావడం, అదేవిధంగా అది రెండో రోజు ఇంకా తీవ్రతరమయ్యి మనకి ఆర్టీసీ కార్మికులు ఒక డ్రైవరు వరంగల్లోని మనకి ఆత్మాహుతి చేసుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోని ప్రభుత్వం తరఫు నుంచి అధికారులు అనే వాళ్ళు దిగివచ్చి అండ్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతోనైతే చర్చకైతే సిద్ధంగా ఉన్నాము, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజు కేబినెట్ లోని ఆర్టీసీ సంఘాల నేతలతోనైతే ఈ రోజు చర్చకు సిద్ధం కావడం అయితే జరిగింది. ఈ చర్చలో మనకి ముఖ్యంగా కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ అండ్ అలానే శ్రీధర్ బాబు అండ్ వివేక్ అడ్లూరి ఇలా తదితర మంత్రులు అయితే కూడా మనకి ఈ సమావేశంలోని పాల్గొని ఆర్టీసీ సంఘ నేతలతో అయితే చర్చించడం జరిగింది. వాళ్ళ డిమాండ్లను అయితే కూడా వినడం జరిగింది. అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే గనక ఆర్టీసీ నేతలు చెప్తుంది ఏంటంటే, మేము 45 రోజుల క్రితమే మా మెమోనైతే మేము అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం వల్లనే మేము సమ్మెకు దిగామని అయితే ఆర్టీసీ నేతలు అయితే చెప్పడం జరుగుతోంది. సో దీని మీద ఇప్పుడు మనకి కేబినెట్ లో అయితే మనకి ఒక చర్చ అయితే జరిగి ఎటువంటి ఫలితాలు అంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల తాలూకా డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోనుందా లేదా ఇంకా వాటిలోని ఏమైనా మనకి ఇంకా ఏమైనా కొన్ని డిమాండ్స్ అయితే ఆపడం జరుగుతుందా అనేది అయితే పూర్తిగా మనకి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అయితే కూడా మనకి తెలుస్తుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే కూడా చర్చలు అయితే కొంతవరకు సామరస్యంగానే జరిగాయని తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితేనే లోపల ఎటువంటి చర్చ జరిగింది అండ్ అదే విధంగా వాళ్ళ డిమాండ్స్ కి ప్రభుత్వం వారు ఏ విధంగా స్పందించారు అండ్ అదే విధంగా నిన్న మనకి చనిపోయినటువంటి శంకర్ గౌడ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సహాయాన్ని గాని అండ్ అదే విధంగా ఎటువంటి న్యాయం చేస్తున్నారనేది కూడా మనం తర్వాత అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం మాధవి. ఈ ఆర్టీసీ సమ్మె మూడో రోజు ఉద్రిక్తంగా మారిన ఈ తరుణంలో అసలు ఆర్టీసీ డిమాండ్లు ఎంతవరకు ప్రభుత్వం సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉంది, కార్మికుల వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా మన రిపోర్టర్ తేజశ్రీ ఉంది, తనని అడిగి తెలుసుకుందాం. తేజశ్రీ, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్మికులు ఏమంటున్నారు? కార్మికులు వచ్చి ఇప్పుడు 32 డిమాండ్ల వరకు అయితే వాళ్ళు అడగడం జరిగింది. మరి 32 డిమాండ్లలో కూడా మంత్రి చెప్పడం ఏంటంటే 29 డిమాండ్ల వరకు మేము అంగీకరిస్తామని చెప్పారు. కానీ అది ఎంతవరకు అనేది ఇంకా అది డాక్యుమెంట్ రూపంలో అయితే ఇవ్వలేదు అని చెప్పి కార్మికులు చెప్పడం జరిగింది. వాటిపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది వారికి ఇంకా అవగాహన లేదు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు కార్మికులు అయితే. కానీ వీటిపైన అయితే కనుక ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. కార్మికులు అయితే ఇదే చెప్తూ ఉన్నారు, మాకు 29 కాదు 32 డిమాండ్లు తీరాలి అని చెప్పి. కానీ మరి ముఖ్యంగా అయితే గనక మమ్మల్ని ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మరి ముఖ్యంగా వారు సూచిస్తున్నారు. రైట్, మరి ఆర్టీసీ సమ్మె మూడో రోజు అయితే చాలా ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి అని చెప్పి, అలాగే పీఆర్సీ అమలు చేయాలి అని ఇలా ఒక 32 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మెకైతే దిగాయి. బట్ ఆల్రెడీ అన్ని డిమాండ్లు మాకు ఓకే, బట్ 3 మాత్రం చర్చలు జరుగుతున్నాయి అని చెప్పి ప్రభుత్వం నాంచే పనిలో ఉంది. ఇక ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల ఉపసంఘం కూడా చర్చలు జరుపుతోంది. సో మేము అన్ని క్లియర్ చేస్తాము, కాస్త టైం ఇవ్వండి అని ప్రభుత్వం అడుగుతోంది. కానీ కార్మిక సంఘాలు మాత్రం మాకు ఇవి చేయాల్సిందే, మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము, ఇప్పటికే చాలా టైం ఇచ్చాము, మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవన్నీ క్లియర్ చేయాలని కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది, ప్రభుత్వం ఎంత వేగం దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మంది ఇళ్ళకి వెళ్ళే సమయంలో, ఆఫీసులకు వచ్చే సమయంలో అంటే ఒక
అందరూ ఒకే చోట గుమికూడడం వల్ల బస్సులు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ రకమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ప్రభుత్వం ఎంత తొందరగా స్పందించి ఇది కార్మికుల డిమాండ్లు త్వరగా క్లియర్ చేసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలని మన 9+ న్యూస్ కూడా కోరుకుంటోంది. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.